నేను అనవసరంగా భయపెడుతున్నాను అనేవాళ్ళు స్కిప్ చేసేయండి. లేదు ఫ్యాక్ట్సే చెప్తున్నాను, ఇవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి, ఫాలో అవ్వాలి అనేవాళ్ళు చూస్తూ ఫాలో అవ్వండి. గుండెపోటు రావడానికి ఏం కారణం అంటే చాలా సింపుల్ క్వశ్చన్ కదండి. గట్టిగా ఒబేసిటీ ఉన్నా వచ్చేస్తుంది, బీపీ, షుగర్లు, మందు కొట్టడం, దమ్ము కొట్టడం వీటి వల్లే వస్తుంది అని చాలామంది అనుకుంటున్నారు కదా. ఇవేవి లేకపోయినా కానీ గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇవి ఉంటే ఇప్పుడు నేను చెప్తున్న చాలా చిన్న చిన్న విషయాలండి, చాలా చిన్న విషయాలు, చాలా కొద్ది మందికే తెలుసు. అందుకోసమే ఇది చెప్పుకోవాల్సి వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చినాయి అంటారా? అంటే ఈ విషయాలు ఫేమస్ రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి కదా, రీసెంట్గా రిలీజ్ అయిన కొన్ని రిపోర్ట్స్ బేస్ చేసుకొని మీకు చెప్తున్నాను. అవేంటో ఒకటి 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 చెక్. ఫస్ట్ వన్ వచ్చి ఒత్తిడి, మానసిక ఆందోళన అండి, డిప్రెషన్ అండి. ఒకరోజు 2 రోజులు ఒత్తిడి ఉంటే పర్వాలేదు, కానీ లాంగ్ రన్లో డైలీ ఒత్తిడికి గురవుతుంటే కార్డిసాల్ అనే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతోంది. ఆ దెబ్బకు కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అంటున్నారు. ఎందుకంటారా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న సర్వేలే చెప్తున్నాయి 40% అబోవ్ కేవలం ఈ గుండె సంబంధిత సమస్యల వల్లే చనిపోతున్నారని. ఒక భారతదేశంలోనే 4.7 మిలియన్ పీపుల్ ప్రతి సంవత్సరం చనిపోతున్నారు అని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి. కాబట్టి నెంబర్ 2 వచ్చి సెడెంటరీ లైఫ్ స్టైల్ అండి. ఎక్కువసేపు కూర్చోడానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. హాయిగా కూర్చుందాం అనుకుంటున్నాం, లేకపోతే పడుకుందాం అనుకుంటున్నాం కదా. ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది మెటబాలిజాన్ని పడదోసేస్తూ గుండె జబ్బులు రావడానికి కూడా కారణమవుతోంది. నెంబర్ 3 వచ్చి స్లీప్ యాప్నియా అంటామండి. నిద్ర లేకపోవడం వల్ల కూడా గుండె కొట్టుకునే తీరులో తేడా వచ్చేస్తోంది. గుండెపోటులు అంటే మంచి నిద్ర అండి, చాలా మంచి నిద్ర. నైట్ టైం ఉండాలి, 10 to 5 అని చెప్పుకుంటున్నాను కదండి. ఆ టైప్ ఆఫ్ నిద్ర ఉంటే గుండెపోటుల నుంచి దూరంగా ఉండొచ్చు. వాయు కాలుష్యం అండి, ఎయిర్ పొల్యూషన్. PM 2.5 కంటే ఎక్కువ ఉన్న పరిస్థితుల్లో, అంటే ఆ వాతావరణంలో ఎవరైతే ఉన్నారో ఎక్కడ చూసుకోవాలంటారా? గూగుల్ చేయండి, మీ ఏరియాలో ఎంత ఉందో తెలిసిపోతుంది. అంటే లాంగ్ రన్లో ఇక్కడ ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళకి గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత వచ్చి ఆటో ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళు, అంటే ఆటో ఇమ్యూన్ రోగాలు అంటాం చూడండి, సోరియాసిస్, రెమటైడ్ ఆర్థరైటిస్, అంటే మొండి రోగాలండి. ఒక పట్టాన లొంగని రోగాలు ఉంటాయి చూడండి, అవి కూడా ఇమ్యూనిటీని పడదోసేస్తూ గుండెపోటు రావడానికి కారణం అవుతుంది. జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వచ్చి లాంగ్ రన్లో ఇన్ఫ్లమేషన్ అండి. ఇన్ఫ్లమేషన్ పెరిగిపోవడం, గుండె ధమనుల మీద కొవ్వు పెరిగిపోయి గుండెకి చేరాల్సిన రక్తాన్ని చేరకుండా ఆపేస్తూ ఉంటుంది ఈ ఇన్ఫ్లమేషన్. సో ఏం చేయాలంటారా? హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడమేనండి, అంతకుమించి వేరే మార్గం ఏమీ లేదు. కామెంట్ చేయండి.